ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? యా మేడం. సగ్గు బియ్యం, నానబెట్టిన సగ్గు బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి. బాయిల్ చేసిన పొటాటో బాయిల్ అయిన తర్వాత దాన్ని కొంచెం తురిమి పెట్టుకోవాలి. ఓకే. గ్రీన్ చిల్లీ మనకి కావాల్సినంత, అంటే స్పైసీ ఎంత తింటాం. రోస్టెడ్ పీనట్స్, జస్ట్ ఇదేమో రైస్ ఫ్లోర్, కరివేపాకు, కొత్తిమీర. ఓకే. ఇందులో కూడా కొంచెం ఇంగువ, యాసిడ్ ఇందులో కూడా వేసుకోవాలి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీ ఉంది కదా మేడం, గ్రీన్ చిల్లీ అండ్ పీనట్స్ రెండు మిక్సీ పట్టుకోవాలి. ఓకే. రోస్టెడ్ పీనట్స్, 2 గ్రీన్ చిల్లీ. ఓకే. ఈ రెండు ఇప్పుడు మనం మిక్సీ ఎక్కువ పేస్ట్ చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం బరకగా. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం ఇలా పలుకు తగిలేలా ఇలా చేయాలంటే. ఓకే. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసుకుందాం. ఓకే. ఒక బౌల్ తీసుకుని నానబెట్టిన సగ్గు బియ్యం. ఓకే. అదొక 1 అవర్ నానబెడితే సరిపోతుందా? హాఫ్ అన్ అవర్ చాలు. ఓకే. 2 స్పూన్స్ 3 స్పూన్స్ తీసుకున్నాను. బాయిల్ చేసిన పొటాటో. ఓకే. ఇది కూడా 3 స్పూన్స్. కొంచెం రైస్ ఫ్లోర్. ఓకే. స్ట్రక్చర్ రావడం కోసం. ఓకే. ఇది గ్రైండ్ చేసిన పీనట్ పౌడర్ ఉంది కదా, సో ఇది కూడా మీ ఓన్ రెసిపీనా అండి? ఇది ఓన్ రెసిపీ. పిల్లలకి ఇష్టమయ్యే గ్రౌండ్ నట్స్, అది హెల్త్కి మంచిదని నేను ఇలా పొటాటో బాయిల్ చేసింది వేస్తూ ఇలా చేయడం, వాళ్ళు ఇష్టంగా తింటున్నారని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇది చేస్తాను. కొంచెం హింగ్, కొంచెం సాల్ట్. సో మీకు చెన్నైలో ఏమైనా స్పెషల్ రెసిపీస్ ఏమైనా వచ్చాయండి? అడా అంటారు మేడం, అడా. ఓకే. ఇంకోటి ఇడియాపం. సాంబార్ రైస్ అక్కడ అది కామన్, చెన్నై సాంబార్ ఇంకా ఫేమస్ కదా. అవును. మన ఆంధ్ర సాంబార్ అని, మాది రాజమండ్రి కదా, ఆంధ్ర సాంబార్ వేరేగా ఉంటది. మా మమ్మీ చేసే సాంబార్, పప్పు చారు ఇవి వేరేగా ఉంటాయి. తమిళనాడు సాంబార్ అది డిఫరెంట్ గా ఉంటది, కొంచెం తీయగా ఉంటుంది కదా. అవును. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఓకే. పిల్లలు ఉన్నారనుకోండి, అల్లరి చేస్తే మీరు ఎలా అరుస్తారు పిల్లల మీద? అంటే జనరల్ గా చిన్నపిల్లల్ని కొట్టలేము, అరుపుతోనే కదా మనం మేనేజ్ చేయాలి వాళ్ళని. అవునవును. మా కోసం గట్టిగా అరుస్తారా? ఫుల్ వాయిస్ వినాలి మాకు స్కూల్లో ఎలా అరుస్తారో. వాళ్ళని ఏంటంటే అరవడం కొట్టడం కాదు మేడం, ప్యాంపర్ చేయాలి వాళ్ళని, కొంచెం ఇన్స్పైర్ అయ్యేలా మాటలు చెప్తే సైలెంట్ అవుతారు. వింటారు వాళ్ళు. మాది ప్లే స్కూల్ కదా, మా పిల్లల్ని ట్రీట్ చేయడమే వేరేగా ఉంటది. వాళ్ళని ట్రీట్ చేసే విధానం కొట్టకూడదు, తిట్టకూడదు, ప్యాంపర్ చేయాలి, దగ్గరికి తీసుకుని వాళ్ళని మంచి మాటలు చెప్తే వింటారు. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా మేడం, ఇది ఇప్పుడు రౌండ్ బాల్స్ లా చేసుకుని జస్ట్ ప్యాన్ కేక్ షేప్ లో చేసుకోవాలి. ఓకే. ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ తీసుకుని కొంచెం మనం ఆ ప్యాన్ కేక్స్ సైజ్ లో ఉండేటట్టు చేసుకోవాలి. స్కూల్లో కూడా పిల్లలు నార్త్ ఇండియన్స్, తమిళియన్స్, రకరకాల కిడ్స్ వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిషెస్ తెచ్చుకుంటారు మేడం. వాళ్ళు చూసి నాకు క్రేవింగ్ అయింది అనుకో, అది చూసి ఇంటికి వెళ్ళి ట్రై చేస్తాను. అలా నేర్చుకున్న డిష్ ఇది. సో ఇది మీ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకున్నారన్నమాట. వాళ్ళు రోజుకి ఒక నార్త్ ఇండియన్స్ ఎక్కువ డిఫరెంట్ గా ఉంటాయి వాళ్ళ డిషెస్ అన్ని. ఎక్కువ ఇలా బాయిల్ పొటాటోతో సగ్గు బియ్యం ఇవన్నీ వేసి రకరకాలుగా తెచ్చుకుంటారు, సోయా చంక్స్ వేసి. సో వాళ్ళ దగ్గర నుంచి చూసి చేసిన డిష్ ఇది నేను.
ఇది ఎవరి ఫేవరెట్ డిష్, మీ అమ్మాయికా అబ్బాయికా? మా బాబు ఎక్కువ ఇష్టంగా బాబు. తింటాడు మేడం. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు మేడం, జస్ట్ స్నాక్స్ కదా, ప్యాన్ కేక్ కదా, ఇష్టం ఘీ కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నేను ఆయిల్ వేస్తున్నాను. సో ఇది కూడా చాలా ఈజీ రెసిపీ, ఈజీ రెసిపీ, ఫాస్ట్ గా అయిపోతుంది. మనం ఇప్పుడు నేను స్కూల్ నుంచి వెళ్ళిన వెంటనే సగ్గు బియ్యం, జస్ట్ జవ్వర్సి అంటే తమిళ్లో అంటారు మేడం, సగ్గు బియ్యం అంటే జవ్వర్సి అంటే తమిళ్లో అంటారు. ఓకే, సో అది స్పెషల్ గా ఉంటదని నేను డిష్ పేరు అలా పెట్టాను. సో సగ్గు బియ్యాన్ని తమిళ్లో జవ్వర్సి అంటారు. అరిసి అంటే రైస్, జవ్వర్సి అంటే సగ్గు బియ్యం. ఓకే, సో మిత్రు తమిళ్లో ఏమంటారో మాకు అర్థమైంది ఇప్పుడు. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ లో జస్ట్ అటు ఇటు రోస్ట్ అయితే చాలు. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసిందే కదా, సగ్గు బియ్యం కూడా నాని ఉన్నాయి. సో మనకి అవి మిక్స్ చేసి పీనట్స్ కూడా టేస్ట్ కోసం వేసాం కదా, సో మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ కిడ్స్ కి ఇది మిక్స్ చేసి ఇచ్చిన మా పాప కూడా తనకి తానే చేసుకుని తినేస్తారు వాళ్ళు. ఓకే, సో మిక్స్ చేసుకొని జనరల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా చేసుకోవచ్చా, అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు మేడం. కానీ మేము అలా, మా హస్బెండ్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎక్కువ తిననివ్వరు, అది అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలా కూడా తినచ్చు. అంటే కొంచెం అది తయారు చేసుకొని పెట్టుకుని అది కూడా ఈజీయేలేండి, ఫాస్ట్ అయిపోయేది. ఇది ఎక్కువ టైం టేకింగ్ కాదు కాబట్టి బాయిల్డ్ పొటాటో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నానబెట్టిన సగ్గు బియ్యం, జస్ట్ మనకి ఏమైనా వెజిటేబుల్స్ ఇష్టమైనవి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, క్యారెట్ అలాంటివి వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఈజీ స్నాక్స్, ఆయిల్ ఎక్కువ పట్టదు, హెల్దీ స్నాక్స్ కూడా. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. ఓకే, ఘీ ఇష్టపడే వాళ్ళు ఘీ వేసుకోవచ్చు. ఇదేంటంటే డైజెషన్ కూడా ఈజీ మేడం, పిల్లలు ఇష్టంగా తింటారు, డైజెషన్ కి కూడా బాగుంటది. ఇప్పుడు ఇవాళ రేపు ఆర్డర్స్ పెట్టుకుని బయట ఫుడ్ తినే కన్నా ఇది ఇంట్లో తొందరగా చేసుకోవచ్చు, పిల్లలు ఈజీగా చేసుకుని తినగలుగుతారు. ఆర్డర్ పెట్టి వచ్చే టైం లోపు మనం చేసుకోవచ్చు. సో జనరల్ గా ఇది మనకి ఉపవాసం టైంలో, అలాంటి టైంలో యూజ్ చేస్తారని. నార్త్ ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు ఈ గ్రౌండ్ నట్ అది తింటారు మేడం, ఫాస్టింగ్. గ్రౌండ్ నట్, నెక్స్ట్ సగ్గు బియ్యం అలా నానబెట్టింది, పొటాటో, ఆయిల్, వితౌట్ ఆయిల్ తింటారు కాబట్టి ఈ మూడు మిక్స్ చేసుకుని తింటారు వాళ్ళు. ఓకే, సో ఫాస్టింగ్ టైంలో ఇలాంటి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అదే వాళ్ళ కిడ్స్ అవి తెచ్చుకుంటారు కదా ఫాస్టింగ్ టైంలో, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అది పెడతారు. అది చూసి దాన్ని మాడిఫై చేసి నేను ఇలా. మీరు మాడిఫై చేస్తారా? నేను ఇంకా వాళ్ళని అడిగి కనుక్కొని రెసిపీ కనుక్కొని. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ బాక్సెస్ లో చూస్తాం రకరకాల డిషెస్ ఉంటాయి. ఈ ముస్లిమ్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకుంటారు. సో వాళ్ళ త్రూ మీరు నేర్చుకుంటున్నారు అనమాట అన్ని. చూద్దామా? ఓకే, డిష్ అవుట్. దీనికి కావాలంటే మనం కెచప్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, పెరుగుతో కూడా తినొచ్చు. జవ్వర్సి ప్యాన్ కేక్ రెడీ టు ఈట్ మేడం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. జవ్వర్సి ప్యాన్ కేక్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. జవ్వర్సి ప్యాన్ కేక్ కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప స్మాష్, ఫ్రై చేసిన వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం పిండి, ఇంగువ. జవ్వర్సి ప్యాన్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, బంగాళదుంప స్మాష్, బియ్యం పిండి, మిక్సీ పట్టించిన వేరుశనగపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకొని అందులో ఇంగువ, ఉప్పు, కరివేపాకు వేసి కలిపి రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని పాన్ మీద రెండు వైపులా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జవ్వర్సి ప్యాన్ కేక్ రెడీ.